హాయ్ ఫ్రెండ్స్, మనం కోడిగుడ్డు టమాటో పులుసు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. ఈ మునక్కాయ ముక్కలు వేసుకున్న తర్వాత పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇవి కొంచెం మగ్గిన తర్వాత సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం కారం వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసేసామండి. కొంచెం కారం వేసుకొని మగ్గిన తర్వాత కొంచెం చింతపండు పులుసు రసాన్ని పోసుకోవాలి. బాగా పిసుక్కొని పోసుకోవాలండి దానిలో. ఇవంతా కూడా కలిపెట్టి మనం బాగా కాగిన తర్వాత కొంచెం మరుగుతున్నప్పుడు ఈ వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి. ఇక్కడ వేయించి పెట్టుకున్నాను చూడండి, ఇవి బ్రౌనిష్ కలర్లో ఉన్నాయి. ఇవి కొంచెం వేసుకొని వీటిని మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఈ సిమ్లో పెట్టి మగ్గిన తర్వాత మనకి ఆఖరణ కర్రీ మనకి ఇలా రెడీ అవుతుందండి. రెడీ అయిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. చాలా యమ్మీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.